కోడ్లను వెంటనే కార్మికులు పోరాడి మల్టీపర్పస్ విధానాన్ని కొనసాగించాలి. 8 గంటల పని డ్యూటీని కొనసాగించాలి. 8 గంటల పని డ్యూటీని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లను వెంటనే మల్టీపర్పస్ విధానాన్ని కొనసాగించాలి. 8 గంటల పని డ్యూటీని సార్వత్రిక సమ్మెలో భాగంగా ఈరోజు డిచ్పల్లి మండల కేంద్రంలో సమ్మె నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు మనం చూసుకున్నట్లయితే సఫాయి కార్మికులందరూ కూడా ఆ చెత్త మురికిని అంతా కూడా తొలగిస్తేనే ఈరోజు అందరూ కూడా గ్రామాలలో ఆరోగ్యంగా ఉంటున్నారు. అది గ్రహించక ప్రభుత్వం ఈరోజు వాళ్ళపైన మల్టీపర్పస్ ఉద్యోగం అంటూ 2 పనులు చేయించడము, అంతేకాకుండా 4 కోడ్లను తీసుకొచ్చి కార్మికులను వెట్టి చాకిరీ చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చూస్తుంది. ఆ 4 కోడ్లను రద్దు చేయాలి. అలాగే ఈరోజు మనం చూసినట్లయితే కేంద్ర ప్రభుత్వం ఒక దిక్కు వ్యవసాయదారుల్ని నెత్తి మీద ఎత్తుకుంటున్నాం అంటూనే ఇటు విద్యుదీకరణ బిల్లును ప్రవేశపెట్టడం జరుగుతుంది. దాన్ని కూడా మనం వ్యతిరేకిస్తున్నాం. ఈరోజు ఏదైతే కార్మికులు సమ్మె నిర్వహిస్తున్నారో మన కార్మికులందరూ కూడా పర్మనెంట్ చేయాలి. కేవలం వాళ్ళ సన్మానించడం కాదు, సన్మానించిన తర్వాత అందరూ కూడా మర్చిపోతున్నారు. ఈరోజు వాస్తవంగా చూసినట్లయితే కార్మికులందరూ కూడా కింది స్థాయి కులాలకు చెందిన వారు అందరూ ఉన్నారు. వారిని ఎవ్వరు కూడా పట్టించుకోవడం లేదు, కేవలం మాటలకు మాత్రం ఉన్నారు. ఈరోజు వాళ్ళు చనిపోతే వాళ్ళ సంస్కరణ చేయాలన్నా కూడా వాళ్ళకు డబ్బు లేక చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. ఈరోజు ఆ కుటుంబంలో పెద్ద చనిపోతే ఆ కుటుంబం రోడ్డు పాలవుతుంది. కాబట్టి ఈ ప్రభుత్వం వెంటనే వాళ్ళకు పిఎఫ్ సౌకర్యం కల్పించాలి. అలాగే ఎవరైనా ఆ కుటుంబంలో చనిపోతే ఆ ఇంట్లో ఉన్న ఒకరికి ఉద్యోగం కల్పించాలి. ఇలా కార్మికులకు ఏదైతుందో వీళ్ళని పర్మనెంట్ చేసి 26,000 రూపాయలు జీతం, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా చేస్తున్న సమ్మెకు PYL పూర్తి మద్దతు తెలుపుతుందని చెప్పేసి ఏవైతే మనం ఈ సమ్మె విధంగా ఏమేమి డిమాండ్ చేస్తున్నామో వాటన్నింటిని కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నెరవేర్చాలి. లేదంటే దీని మీద పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని చెప్పేసి ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాం. జరుగుతున్నటువంటి సార్వత్రిక సమ్మె అన్ని కార్మిక సంఘాలు కలిసి నిర్ణయం చేయడం జరిగింది. ఈ కార్మిక సంఘాల సమ్మె సందర్భం ఏంటంటే అంశము, కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం 11 సంవత్సరాలు అధికారంలోకి వచ్చి ఆయన తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లలో కార్మికుడు అడిగే హక్కు లేకుండా, తర్వాత సంఘం పెట్టుకునే హక్కు లేకుండా కార్మికులకు ఒక పని గంటలు 12 గంటలు పెంచింది. అట్లాగే ఈ రాష్ట్రంలో ఉన్న గవర్నమెంట్ కూడా 10 గంటలు పనిచేయాలని చెప్తా ఉంది. ఆనాడు చికాగో నగరంలో కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులు ఆ రోజు 12 గంటలు ఉంటే మాకు 8 గంటలు ఉండాలని చెప్పేసి కార్మికులు అమరులై సాధించుకున్నారు ఆ చికాగో నగరం పోరాటంలో. కానీ ఇక్కడున్న ప్రభుత్వం ఫాసిజం ఇక్కడ చూపిస్తూ ఉంది. మన భారతదేశంలో 12 గంటలు పనిచేయాలని చెప్పేసి, అట్లాగే కార్మికులను పారిశుద్ధ కార్మికులుగా మాట్లాడి పొగడ్తలు చేసి వాళ్ళ శాల్వాలు కప్పి ఇప్పటిదాకా ₹1 కూడా పెంచింది లేదు. మన పర్మనెంట్ లేదు, వాళ్ళకు ESI లేదు, PF లేదు, మరి చనిపోతే కూడా ఎటువంటి నష్టపరిహారం కూడా లేదు. కాబట్టి కార్మికులు కోరుకున్న హక్కులు కావాలి. కార్మికులు ఏదైతే పోరాడి సాధించుకున్న హక్కులను ఉంచాలని చెప్పేసి కార్మిక సంఘాలు ఇవాళ భారతదేశ వ్యాప్తంగా ఈ యొక్క సార్వత్రిక సమ్మెను నిర్వహిస్తూ ఉన్నాయి. కాబట్టి దేశంలో ఉన్న నరేంద్ర మోడీ ఒకటే చెప్తున్నాం, అయ్యా కార్మికులకు అనుకూలంగా ఉండాలి చట్టాలు. మీరు పెద్ద పెద్ద కార్పొరేట్లకు వాళ్లకు అనుకూలంగా ఉండి వాళ్లకు ఎక్కడి ఆదాని అంబానీలకు సౌలత్ చేస్తూ ఈ దేశ సంపదలను వాళ్ళకు దోచిపెడుతున్నారు. ఇది కరెక్ట్ కాదు. కాబట్టి దానిలో వెలుగులోనే ఇవాళ దేశవ్యాప్తంగా సమ్మె చేయడం జరుగుతూ ఉంది. కార్మికులకు ఒక పక్క 12 గంటల పని చెప్తున్నారు, ఒక పక్క మన రాష్ట్రంలో 10 గంటలు చెప్తున్నారు. వాళ్లకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పేసి సుప్రీంకోర్టులు చెప్తా ఉన్నాయి. దేశంలో 26,000 ఇవ్వాలి, కానీ ఇవాళ అది లేదు. కార్మికులు కొట్లాడుతున్న సమయంలో వారిని అడ్డు తగిలించుకోవడానికి ఇవాళ ఒక్కొక్క ప్రభుత్వాలు వాళ్ళని పక్కకు
తువ్వబట్టియాలని చెప్పేసి చూస్తున్నాయి. ముఖ్యంగా ఈ 4 లేబర్ కోడ్లను వెనక్కి తీసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం కూడా మన అసెంబ్లీలో తీర్మానం చేసి ఈ 4 లేబర్ కోడ్లను మేము ఒప్పుకోమని చెప్పేసి ఆ యొక్క కేంద్ర ప్రభుత్వానికి పంపాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. కార్మికుల డిమాండ్లను అన్ని విధాలా నెరవేర్చాలని చెప్పేసి మేము ఐఎఫ్టీగా కార్మిక సంఘాల తరఫున మేము ఈ యొక్క కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మేరకు ఐఎఫ్టీయు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఇక్కడ సార్వత్రిక సమ్మెలో భాగంగా ఈరోజు ఇక్కడ సమ్మె నిర్వహించడం జరిగింది. అయితే ఈ సమ్మెలో ముఖ్యంగా ఈ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి జీవో నంబర్ 51 4 లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని కోరుతున్నాము. అదేవిధంగా సఫాయన్న నీకు సలాం అనుకుంటూ వాళ్ళకి అందలం పైన కూర్చోబెడుతూనే వాళ్ళకు ఉన్నటువంటి హక్కులను కాలరాస్తున్నది ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం. అదేవిధంగా మల్టీపర్పస్ విధానాన్ని అనేది రద్దు చేయాలి. ఏళ్ళకేళ్ళు పనిచేస్తున్న తరాలకు పనిచేస్తున్నప్పటికీ కూడా కార్మికులను అక్కడ లక్ష్య పెట్టకుండా వాళ్ళని కాలరాస్తున్నారు. వారికి ఉన్నటువంటి కనీస వేతనం కూడా వారికి ఇవ్వడం లేదు. సుప్రీంకోర్టు తీర్పు మేరకు 2016 అక్టోబర్ 16 ఇచ్చినటువంటి తీర్పు మేరకు సమాన పనికి సమాన వేతనంగా 26,000 ప్రకటించినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు అమలు చేయడం లేదు. అదేవిధంగా ఈ యొక్క మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలి. ఈ యొక్క కార్మికులందరికీ కూడా ఉద్యోగ భద్రతను కల్పించాలి. ఇంకా మనం చూసుకుంటే వారికి ఇప్పటికి కూడా PF, ESI అనేటి ఎటువంటి సౌకర్యాలు కూడా లేవు. పారిశుద్ధ్య పనులు చేస్తున్నప్పుడు వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని పట్టించుకోవాలని ప్రభుత్వం ఒకవైపు చెప్తూనే వాళ్ళ కనీసము ESI కార్డు కూడా వాళ్ళకి లేదు. అదేవిధంగా వాళ్ళకి ఐడెంటిటీ కార్డులు కానీ ఏవి కానీ వారికి ఇవ్వడం కనీస సౌకర్యాలు కూడా వాళ్ళకి కల్పించలేకపోతుంది. డిమాండ్లను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే పరిష్కరించాలి.